రోజు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఏ ఊర్లో ఒక్కనికని ఇచ్చినారా విధవ సన్యాసి? మీరు ఇచ్చిండ్రా? మీరు అదే రకంగా మీరు అవినీతి చేసిన సొమ్మును ఎక్కడ దాచుకోవాలో తెలియక బినామీలను తయారు చేసుకోలేదారా విధవ సన్యాసులు? మీరంతా 6 గ్యారెంటీలు అమలు చేసినవా అని ఎక్కడ జాగ దొరకనట్టు ముఖ్యమంత్రి గుండెల్లో నిద్రపోతున్నట్టు అయినా ఏమి ఇంట్లో జాగలేదా? మీ ఆమె బయటికి కొట్టిందా నిన్ను? మా ముఖ్యమంత్రి గుండెల్లో నిద్రపోతాననికే. మా ముఖ్యమంత్రి గారి గుండెల్లో ఉన్నది తెలంగాణ ప్రజలు. ఓ విధవ సన్యాసి నీవు కాదురా బాబు. మా ముఖ్యమంత్రి గారి గుండెల్లో ఉన్నది తెలంగాణ 4 కోట్ల మంది ప్రజలు. కనుకనే ముఖ్యమంత్రి అయిన వెంబడే 6 గ్యారెంటీల్లో 10 లక్షల లోపు ఆరోగ్యశ్రీని పథకాన్ని ఫ్రీ బస్సును 2 కంప్లీట్ చేసిండ్రా విధవ సన్యాసి. సిగ్గు లేదు, లజ్జ లేదు, బద్మాషియాలు మీరంతా. అంతేందుకు 500 రూపాయలు గ్యాస్ సిలిండర్, ఎల్ల రేషన్ కార్డు ఉండి గ్యాస్ సిలిండర్ వాళ్ళ పేరు మీద ఉండి 2 ఒకటే పేరుంటే మాఫ్ అవుతున్నాయిరా 500 రూపాయలు. ఎవరో విధవ సన్యాసి, నీకు తెల్ల రేషన్ కార్డు లేనోడివి నీవు, నీకడే తెలుస్తుంది చెప్పు గ్యాస్ 500 రూపాయలకు వస్తున్న సంగతి. అదే రకంగా 200 రూపాయలు ఉచిత కరెంటు. నేను మా కళ్ళెదురుగా మా ఇళ్ల పక్కన ఉన్న వాళ్ళకు 200 రూపాయలు 200 యూనిట్లు కరెంటు కాలిన వెంబడే వాళ్ళకు ఫ్రీగా బిల్లు వస్తుందిరా బాబు విధవ సన్యాసి. మీరు లక్షలు లక్షలు కాలుస్తారు, వేలు వేలు కాలుస్తారు మీరు కరెంటును, మీకడే తెలుస్తుంది బద్మాషి వాళ్ళకు. అదే రకంగా ఇందిరామ ఇండ్లు సంబంధించి ప్రారంభం చేసినవరా? నీ డబుల్ బెడ్రూమ్ దేవుళ్ళ సంగతి పక్కకేట ఇళ్ల సంగతి. ఇందిరామ ఇండ్లు 5 గ్యారెంటీలు కంప్లీట్ అయినాయి. అవి ప్రాసెస్ కంటిన్యూ అవుతుంటే పని జరుగుతుంది. మీలాక దొంగ మాటలు చెప్పవరా ఓ విధవ సన్నాసులారా? మేము చెప్పిందే చేస్తాం. అదే రకంగా ఒక్కటి ఉంది, మహిళలకు 2500, అది ఖచ్చితంగా చేస్తాంరా. ఏమన్నట్టు ముచ్చట్లేదు. 2 లక్షల రుణమాఫీ మీరు 7.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి పెట్టిపోతే ఈ రాష్ట్రంలో పైసలు లేవు, ఒక్క రూపాయి లేదు. అయినా ముఖ్యమంత్రి గారు మీ నాయన అంటుండే ఎప్పుడు చూసినా, ఓ అరే మీ మామ అంటుండే హరీష్ రావు సన్యాసి నోరు కడుపు కట్టుకొని బతుకుతున్నాడు. నోరు కడుపు కట్టుకున్నారా మీరు నాయన? నిజానికి నోరు కడుపు కట్టుకున్న వాళ్ళు ఎవరో తెలుసా? కాంగ్రెస్ వాళ్ళు. నోరు కడుపు కట్టుకొని వచ్చిన పైసను వచ్చినట్టుగా పాత బిల్లులు రిలీజ్ చేయకుండా ఆపి 2 లక్షల రుణమాఫీ చేసినాం. అయి మొన్న లిస్టు ఒకటి పట్టుకుని కాగితం పట్టుకొని చదువుతుండ సన్నాసి. ఇగో మేము పలానా రాఘవాపూర్ పోయినాం, ఆయన ఆధార్ కార్డులో పేరు ఓలాకుంది, పాస్బుక్ లో ఓలాకుంది. మరి అదే నీకు కంప్యూటర్ సంగతి తెలుసు, మరి పాస్బుక్ ఓలాక ఆధార్ కార్డు ఓలాకుంటే అది మాఫెట్ అయితే విధవ సన్నాసి. ఇది కూడా తెలియదు నీకు? సరి చేసుకోవాలి. 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత రేవంత్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. నీవు 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తానని విధవ సన్నాసి 4 సంవత్సరాలు చేసిన 4 సార్లు 25,000, 25,000, 25,000, 25,000 కాదా? నేను చెప్తున్నది ఏది ఒక్కటి కాదన్నా. తెలంగాణ అమరవీల శుభకడ ముక్కు నేలకు రాస్తారా? నేను చెప్పినది ఏది కూడా కాదన్నా. మా ముఖ్యమంత్రి సంగతి అంటావా? అన్నదమ్ముల సంగతి అంటావా? నేను 20 ఏళ్ళు ఆయన కుటుంబ స్నేహితుని, నేను కుటుంబానికి దగ్గర ఉన్న వ్యక్తిని. నేను రేవంత్ రెడ్డి జెడ్పీటీసీ నిలబడక ముందే కోటీశ్వరుడు ఆయన. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి కోటీశ్వరుడి కుటుంబము. అది వాళ్ళ మామ పద్మారెడ్డి గారు ఆయన పెద్ద కాంట్రాక్టర్, గ్యాస్ కాంట్రాక్టర్. ఆయన బిడ్డనే గీతమ్మ, వాళ్ళ పెదమామనే జైపాల్ రెడ్డి. అది ఉన్నత కుటుంబం. విధవ సన్నాసులారా మీరాక శిల్పాసులు వేసుకొని వచ్చి ఈరోజు కోట్ల రూపాయలు సంపాదించలేదురా రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డికి అవసరం అనుకుంటే నేను చెప్తున్నాను, ఆయన సహచరునిగా ఆయన నెల జీతం కూడా తీసుకోడు. అవసరం అనుకుంటే రేవంత్ రెడ్డి గారు నెల జీతం కూడా తీసుకోడు. నెల జీతం తీసుకోకుండా 18 గంటలు పనిచేసే వ్యక్తి అతను. అతనికి ఒక లక్ష్యం ఉన్న నాయకుడు అతను. తెలంగాణ రాష్ట్రాన్ని బాగు చేయాలని వచ్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. మీరందరూ అంటారు కదా రేవంత్ రెడ్డి అని. రవ్వంత కాదు, అది నిప్పు రవ్వనే, నిప్పు రవ్వ. ఆ నిప్పు రవ్వ దెబ్బకు టీఆర్ఎస్ కాలిపోతుంది. అసలు నామరూపాలు లేకుండా పోతుంది. ఎవరో విధస్థానసులరా వచ్చొచ్చిన ఆంబొత్తులు లేక ఒకడు తప్పితే ఒకడు ప్రెస్ మీట్, రోజు ప్రెస్ మీట్లే. ఏదో 10 సంవత్సరాలు మేము మొత్తం ఉద్ధరించినాం అన్నట్టుగా
రోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు. మీరు గాన ఈ చేష్టలు గాన మానుకోకపోతే హరీష్ రావు ఇంటి మీద 1000 చెప్పులు 1,00,000 డప్పులతో దాడి చేస్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నా. 1000 చెప్పులతో దాడి చేస్తాం ఆయన ఇంటి మీదగా. ఆయన నోరు ఊగే వారేసుకుంటే మాత్రం ఊరుకునే ముచ్చట్లేదు. రేవంత్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా కానీ అతన్నే కానీ ప్రభుత్వాన్ని కానీ దూషిస్తే, ఎందుకంటే కరెక్ట్గా పనిచేస్తున్నాడు, ఈ ప్రాంత ప్రజల్ని బాగు చేస్తాడు. ఖచ్చితంగా ఇచ్చిన ప్రతి హామీ కూడా 5 సంవత్సరాల కాలంలో మాఫీ చేస్తాం, సమస్య లేదు, అన్ని చేస్తాం, అన్ని